హలో ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? సో నేను ఈరోజు మెల్లెక్కలు కూర చేస్తానండి. చూడుర్రి, అవి నూనె పోసిన, ఉల్లిగడ్డ వేసిన, మన పచ్చిమిర్చి వేసిన. మా చిన్నోనికి అయితే మిల్ మేకర్ అంటే పిచ్చి. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసిన, కొంచెం వేగినాక వేస్తే మంచిగా ఉంటుందని చెప్పి వేసిన. ఎల్లిపాయలు దంచేస్తే దాని ఫ్లేవర్ అన్నది మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీకు నచ్చితే వేసుకోరు, లేకపోతే లేదు, నేనైతే వేస్తా. ఎల్లిపాయలు దంచేసిన కొంచెం. కొంచెం వేగదాకుందని అని చెప్పి చూస్తాన్న. అదే ఇంతకే కదా అంతకే కదా. కొద్దిగా పసుపు వేసిన, ఇప్పుడు టమాటాలు వేసేసి టమాటాలు వేసి ఇక మంచిగా బయట దింపుతా ఉన్నా. ఇక మిల్ మేకర్ ఇటు పక్క పొయ్యి మీద వేడి నీళ్ళలో వేపిన, అందులో వేసి పెట్టిన వేడి నీళ్ళు వేసి. ఈలోపు టమాటాలు ఉడికేసినాయి. రెండు చెంచాల కారం వేసిన, మా చిన్నోడు కొంచెం తక్కువ తింటాడండి. ఆ కూర మాకు ఫుల్ అవుతుంది, మేమే ఇద్దరం కాబట్టి. ఇక మా ఆయన డ్యూటీలు ఉన్నాడు కాబట్టి అది సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసిన, ఎందుకంటే కారపొడిలో ఉప్పు కలిపింది కాబట్టి కొద్దిగానే వేసిన, సెట్ అయిపోతుంది అని చెప్పి. ఓ నా కొడుకు నేను తిప్పుతా అని వాడు ఇవ్వట్టే వీడియో తీసేదాకా ఒక్క పట్టు పడతాడండి. మిల్మిక్కర వీలుతుంది వడగొట్టి ఎడబెట్టేసిన. ఇక మన అవతారం చూడలేరని చెప్పి నాకు తిప్పుకున్న కెమెరా మళ్ళీ కూర దిక్కే పెట్టేసిన. అంటే పొద్దుగాల ఇక ఎట్టుంటామండి, చిక్కిరి ఎంటికలతోటి ఘోరంగా ఉంటాం, మనసులో చూడలేం. అందుకని చెప్పి అటు ఇటు చేసి కూర అయితే అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసిన, కొత్తిమీర వేసి దింపేసిన. వీనికి ఇట్లా చేస్తే మస్తు అంటే మస్తు ఇష్టం నా చిన్నోనికి.